నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ దేవన్ రామచంద్రన్ పోలీసుల దురుసు ప్రవర్తన మీద కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే, ఒక పోలీస్ కానిస్టేబుల్ సిటిజన్ని బండబూతులు తిట్టాడు, చేయి చేసుకున్నాడు. ఇది హైకోర్టు దాకా వచ్చింది, హైకోర్టు దృష్టికి వచ్చింది. ఇది చాలా సీరియస్ తీసుకున్నారు సదరు హైకోర్టు జడ్జి గారు. ఇట్లా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని సమ్మన్ చేశారు వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. మీ పోలీస్ శాఖకి ఆదేశాలు ఇవ్వండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే మంత్రులు, ప్రజలే మినిస్టర్లు, ప్రజలే పాలకులు. అంటే దాని అర్థం ఏంటి? మీరందరూ సేవకులు, మేం పాలకులము. మరి పాలకుల దృష్టిలో పాలకులను ఏ విధంగా మీరు చూడాలి? బూతులు తిడతారా? మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? కొడతారా? అసభ్యకరంగా ప్రవర్తిస్తారా? ఇట్లా చెయ్యకుండా లోయర్ పోలీస్ కానిస్టేబుల్స్కి సీరియస్గా ఆదేశాలు ఇవ్వండి. ఒకవేళ ఇటువంటి ఆదేశాలు తొంగులో దొక్కితే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటి? ప్రతి పోలీస్ కానిస్టేబుల్ సిటిజన్ మీద, సదరు పౌరుడు బీదవాడైనా, గొప్పవాడైనా, చదువుకున్నవాడైనా, చదువులవాడు అయినా మర్యాదగా గౌరవం ఇచ్చి మాట్లాడాలి. ఒకవేళ అగౌరవంగా ఇట్లా ప్రవర్తిస్తే అది కోర్టు ధిక్కరణ అవుతుంది అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా, ఈ ఆదేశాల ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, భారతదేశంలోని ప్రతి పోలీసు, ఇటు కానిస్టేబుల్ నుంచి టాప్ పొజిషన్ వరకు ప్రతి పౌరుడికి గౌరవంతో ప్రవర్తించాలి, గౌరవంగా మాట్లాడాలి, బూతులు తిట్టకూడదు, మ్యాన్ హ్యాండిల్ చేయకూడదు అని ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇకపై పోలీసులు మర్యాదగా సిటిజన్స్ని ప్రవర్తించాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.